Recording in progress. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఎలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన బట్టి స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి. మరి ఇప్పటి వరకు నీ కాపుదల్లో భద్రపరిచారు. అదేవిధంగా తండ్రి మీ యొక్క సన్నిధిలోకి కూడుకొని ప్రార్థించడం ద్వారాగా, పాటల ద్వారాగా, అదేవిధంగా ఈ సమయంలో నీ వాక్యంను ప్రకటించడం ద్వారాగా సమస్త విషయాన్ని తండ్రి మీరు మహిమ పొందుకుంటున్నారు, నమ్ముతూ విశ్వసిస్తున్నాం ఆయన తండ్రి. మరి రీతిగా మీ కార్యక్రమం ద్వారాగా మరి వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ ఆ వాక్యాన్ని ఫలింప చేయండి. అదే ప్రకారంగా చెప్పబడుతున్న నాకు మీ యొక్క ఆత్మ సహాయం అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ రోజున మనిషి జన్మతః పాపి కాదు అనేటువంటి ప్రధాన అంశంలో ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా అనేటువంటి అంశం గురించి ఈ రోజున మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు అంశం ఏంటంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురా. ఇది ప్రాముఖ్యమైనటువంటిది అంశము. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది బోధకులు బోధిస్తున్న బోధ ఏంటంటే, మేము పరిశుద్ధులమే కానీ మరి ఆదాము పాపం చేశాడు, మరి ఆదాము చేసిన పాపం వలనే మరి మేము పుట్టుకతో పాపులుగా జన్మిస్తూ ఉన్నాము అని బోధించేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పిల్లారా. మరి ఎందుకు వీళ్ళు ఇలా బోధిస్తూ ఉన్నారంటే, వారు చూపించేటువంటి లేఖనం ఏంటంటే, ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్యమే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. అంటే వీళ్ళు లేఖన భాగంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఏమని చెప్తా ఉంటారంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అంటే, ఒకరి అవిధేయత ఎవరు? ఆదాము అవిధేయత వలన ఆదాము మరి తినవద్దు అన్న పండు తినటం వలన మరి ఏం జరిగిందంటే అవిధేయుడిగా మారిపోయాడు. కాబట్టి అనేకులు మరి ఆయన తినటం వల్లనే లేదా ఆయన చేయటం వల్లనే పాపులుగా మార్చబడుతున్నారు. మేము అందుకనే పుట్టుకతోనే పాపులము అనేటువంటి బోధని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం పేరు. కనుకనే ఈ యొక్క ప్రాథమికంగా మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలు మరి ఎలా కలిగాయి అనేటువంటి మనం మొదలు గ్రహించాలి. మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనాలు ఎలా కలిగాయి అనేటువంటిది మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అంటే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడతారా? మరి ఆదాము అవిధేయత వలన పాపం చేయని అనేకులు పాపులుగా చేయబడతారా? మరి ఆదాము చేసిన పాపమే చేయని మనకు కూడా సంక్రమిస్తుందా? మరి ఇవన్నింటినీ కూడా చాలా గ్రహించాలి పిల్లారా. ఎందుకంటే నేటి కాలంలో బోధించేటువంటి బోధ మరి దేవుని యొక్క నీతికి మరి వ్యతిరేకంగా, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నటువంటి బోధన మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రాముఖ్యం ఏంటంటే, దేవుని యొక్క సంకల్పానికి వ్యతిరేకమైన బోధ మనిషి పుట్టుకతో పాపి అని బోధించడమే.
చెప్తున్నారు ఈ యొక్క లేఖనాలు అంటే మరి ఆదాము అనే అతను అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేటువంటి లేఖన భాగాన్ని చూపిస్తూ మేము పుట్టుకతోనే పాపులము, జన్మతః పాపులు అని చెప్పేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నాం. కనుకనే ఈ యొక్క లేఖనాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే మరి ఇవి ఎలా కలిగాయి అంటే చెప్పబడుతోంది. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 21 వచనాల్లో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్నవలని అంటున్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటివి ఊహను బట్టి రాసినటువంటివి కాదు అని, అదే విధముగా ఏలైనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు. కానీ ఎలా కలగలేదట? మనుషుని ఇచ్చిన బట్టి, అంటే మనుషుని యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని బట్టి కలగలేదట. ఎలా కలిగింది అంటున్నాడు అంటే, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ఎలా పలికారట? దేవుని మూలముగా పలికిరి. ఇది చాలా స్పష్టంగా గ్రహించాలి. మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనాలు ఎలా కలిగాయంటే, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతోంది ప్రియులారా. కనుకనే మరి యొక్క లోకంలోనికి మరణము అనేటువంటిది ఎలాగ ప్రవేశించింది అనేటువంటిదిగా మనం ప్రశ్న వేసుకున్నట్టయితే, ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించినట్లుగా లేఖనం చెప్తా ఉంది ప్రియులారా. ఎలా ప్రవేశించిందంటే మరణము, ఏ మరణం గురించి చెప్పబడుతుంది ఇక్కడ? ఆత్మ సంబంధమైనటువంటి మరణం గురించి. ఎందుకు ఆత్మ సంబంధమైన మరణములోనికి లోనై ఉన్నారంటే, దేవుడు చెప్పినటువంటి మాటను లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి చట్టానికి లోబడకపోవటం వల్లనే. అంటే అవిధేయులు, దేవుని యొక్క చట్టానికి లోబడిన వారు లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడిన వారు ఎవరు అంటే అవిధేయులు. కనుకనే ఒకని అవిధేయత వలన ఏమై ఉన్నది? ఏలైనా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరు అనేటువంటి చెప్పబడతా ఉంది. అదేవిధంగా రోమపత్రిక 5:12 చెప్పబడతా ఉందంటే, ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించును. అంటే ప్రారంభంలో ఆదాము ఆజ్ఞను అతిక్రమించక మునుపు పాపము అనేటువంటిది తెలియదు, మరణం అనేటువంటిది తెలియదు. ఈ మరణం అనేటువంటిది ఆత్మ సంబంధమైన మరణము అని పరిశుద్ధ గ్రంథమే చెప్పబడుతుంది. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అంటే శరీర పరముగా సరిపోలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనైనట్టుగా చూస్తున్నాం. కనుకనే ఇవి లోకంలోనికి ప్రవేశించాయట. అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం అని చెప్పబడతా ఉంది కదా. అదేవిధముగా ఇది ఎలా జరిగిందంటే, ఒక మనుషుని ద్వారాగా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటున్నాడు ఇక్కడ. చూడండి, అంటే ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు ఎలాగూ మరి పాపులుగా చేయబడ్డారో, అదేవిధముగా రోమపత్రిక 5:12 చెప్పబడతా ఉంది, మనుషులందరూ పాపం చేసిన మరణం అందరికీ సంప్రాప్తమయ్యాను అని. ఇవి ఒకదానికి ఒకటి విభేదిస్తూ ఉన్నట్లుగా, ఒకదానికి ఒకటి విరోధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. రోమపత్రిక 5:19 చెప్పబడతా ఉందంటే, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారు అని చెప్పబడతా ఉంది. అదేవిధముగా రోమపత్రిక 5:12 మనుషులందరూ పాపము చేసినందున అందరికీ మరణమును సంప్రాప్తమాయను. పాపము చేసి మరణం వచ్చింది అంటున్నాడు. అదేవిధంగా పైన చెప్పబడుతుంది, ఒకరి అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరు అని చెప్తాం. అంటే ఆదాము చేసినటువంటి పాపము మరి మనుషులందరికీ కూడా సంక్రమిస్తూ ఉందా?
అయితే ఈ యొక్క లేఖన భాగాన్ని చాలామంది అపార్థం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎలాగంటే ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది కదా. అదే విధముగా రోమా 5:12 దానికి వ్యతిరేకంగా ఎలా ఉందంటే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైన అని ఇవి ఒకదానికి ఒకటి లేఖనాలు విభేదించినట్లుగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మరి ఏం చెప్పబడతా ఉంది? ఒక మనిషిని ఒకని అవిధేయత వలన మరి అనేకులు పాపులుగా చేయబడిరని చెప్పబడతా ఉంది ఒక పక్కన. మరో పక్కన పాపము చేసి పాపులుగా మరి ఉన్నారు అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఈ రెండింటికి మరి చాలా వ్యతిరేకతగా కనిపిస్తూ ఉన్నాయి. కనుకనే పరిశుద్ధ గ్రంథంలో మరి ఏం చెప్పబడతా ఉందంటే ఒకని ఊహను బట్టి చెప్పినటువంటివి కాదు అని, అదేవిధముగా మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారు అనేటువంటిది మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. కనుక ఆ విధంగానే మరి లోకంలోని మనుషులందరికీ మరణం ఎలాగో సంప్రాప్తమాయను అంటే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయన చెప్పబడతా ఉంది. మరి చేయని వారికి కూడా మరణం సంప్రాప్తం అవుతుందంటే అలా లేఖనం చెప్పలేదు. పాపము చేయని వారికి మరణము సంప్రాప్తం అవుతుందంటే లేదు అనేటువంటిది లేఖనం చెప్పబడుతుంది. కనుకనే ఈ లోకంలోని మనుషులందరూ పాపము చేసినందుననే మరణము అందరికీ సంప్రాప్తమాయనే కానీ చేయని వారికి మరణము సంప్రాప్తము కాలేదు. పాపం చేసిన వారికే మరణము సంప్రాప్తం అవుతుంది. కనుకనే ఇవి రోమపత్రికలో చెప్పబడుతున్నట్లుగా ఒకని అవిధేయత వలన పాపులకు ఎలా చేయబడతారనేటువంటిది, అదేవిధంగా రోమపత్రిక 3:23 చెప్పబడుతుంది పాపం చేసి అందరూ కూడా దేవుడు అనేది మహిమను పొందలేకపోతున్నారు అనేటువంటిది కూడా మరి ఒకదానికి ఒకటి భిన్నముగా ఒకదానికి ఒకటి విభేదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పాపం అంటే ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్పబడతా ఉంది పిల్లరా. అంటే ఒకని అవిధేయత వలన అంటే ఆజ్ఞను అతిక్రమించటం వలన పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:4 ఒక వ్యక్తిపై పాపము ఎలాగ ఆరోపించబడుతూ ఉంది అంటే పాపం చేయ ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే పాపము మరి ఆరోపించబడాలి అంటే అతను పాపము చేస్తేనే కానీ పాపము లేకపోతే పాపిగా ఆరోపించబడడు అనేటువంటిది మనకు అర్థమవుతూనే ఉంది. పాపము చేస్తేనే పాపిగా తీర్చబడతాడు, లేకపోతే పాపముగా ఆరోపించబడుతుంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది. కనుకనే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లుగా మరి లేఖనాలు ఒకరిచ్చిన బట్టి కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మల ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికారు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అదే విధముగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:10 10-11 కూడా వారు ఏ విధంగా మరి పరిశీలిస్తూ వచ్చారో పరిశోధిస్తూ వచ్చారో కూడా చెప్పబడతా ఉంది. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు ఏమంటున్నారు? ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ముందుగానే ప్రవక్తలు చెప్పారు. అలాగంటే ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చిన దాన్ని విచారించి పరిశోధించారు. మరి నేటి కాలంలో మనం కూడా ప్రతి ఒక్క లేఖనాన్ని కూడా మనము మరి పరిశోధించాలి. పరిశోధించకపోతే మరి ప్రయోజనం ఏముంటుంది? లోకంలో చాలా భిన్నమైనటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం. మరి ఆ భిన్నమైనటువంటి బోధలు మన అనేకులు నిత్య నరకానికి వెళ్తూ ఉన్నారు. కనుక మరి వారి అగ్ని నుంచి రానట్టు కొందరైనటువంటి రక్షించాలి అనేటువంటి ఒక ప్రేమతోటి మరి మనిషి జన్మతః పాపి కాదు, పుట్టుకతో పాపి కాదు అనేటువంటి అంశంతో మరి అనేకమైనటువంటి విషయాలను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రియులారా. కనుకనే
మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సందర్భాల్లో మనం చూసినట్టయితే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనేదిగా ఉండాలి అనేటువంటిది చెప్పబడతా ఉంది. మత్తయి సువార్త 5:37 మీ మాట అవును అంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను, వీటికి మించినది దృష్టి నుంచి పుట్టినది అన్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు మరి చూస్తూ ఉంటే ఒకదానికొకటి విభేదించినట్లుగా కనబడుతూ ఉంటాయి. కానీ వాటిని పరిశీలించేటువంటి విధానంలోనే మరి చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అందుకనే కదా మరి 2 లేఖనాలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకదానికొకటి భిన్నముగా, ఒకదానికొకటి విభేదిస్తూ ఉన్నట్లుగా, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకరి అవిధేయత వలన అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడి ఉన్నారని చెప్పబడతా ఉంది. అదేవిధంగా పాపము చేసి ప్రతి వాడు కూడా దేవుణ్ణి మహిమపరచలేనటువంటి చెప్పబడతా ఉంది. ప్రతి ఒక్కరు కూడాను అందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటే మన ప్రియులు చాలామంది అపార్థం చేసుకొని మరి బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పుట్టుకతోనే పాపులు, జన్మతః పాపి అని. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మనిషి జన్మతః పాపి కాదు, పాపము చేసి పాపిగా తీర్చబడుతున్నాడు, పాపము చేసిన వారు పాపులుగా మార్చబడుతూ ఉన్నారు అనేటువంటిది చెప్పడం. అందుకనే మరి యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, మీరు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను అనేటువంటిది. అదేవిధముగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:18-19 దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అంటే ఒక చోట అవును అన్నట్లు ఉంటుంది, ఒక చోట కాదన్నట్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడ కాలాలు సమయాలను పరిశీలన చేసుకోవాలి. ఆ ఆత్మ ఏ కాలంలో ఎట్టి కాలంలో సూచించుతున్నదో దాన్ని విచారించి పరిశోధించింది. ఆ క్రమంలోనే మనం కూడా మరి యొక్క అంశం గురించి విచారిస్తూ అదే పరిశోధిస్తూ ఉన్నాం. కనుకనే చాలా జాగ్రత్తగా మరి మనము పరిశీలన చేయాలి. మీకు మేము చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అంటే దేవుడు నమ్మదగిన వాడు. ఇంకా 19వ వచనంలో మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడే ఉండలేదు, కానీ ఆయన అవునని వాడై ఉన్నాడు. కనుకనే ప్రేర చాలా స్పష్టంగా మరి గ్రహించాలి. లేఖనాలు చదివేటప్పుడు మరి అది ఏ కాలానికి సంబంధించింది, ఎట్టి కాలాన్ని సూచిస్తూ ఉంది, అది ఏ కాలంలో చెప్పబడిన మాట, అది ఏ కాలానికి సంబంధించిన మాటగా ఉంటుంది అనేటువంటిది మనము స్పష్టంగా గ్రహించాలి. కనుకనే మరి చెప్పబడతా ఉంది కదా, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను అనేటువంటి దాన్ని మన ప్రియులు అపార్థం చేసుకొని మనిషి జన్మతః పాపి అని బోధించేటువంటి పరిస్థితి. కనుకనే నేటి కాలంలో మనము హేతువుడు ప్రతి వానికి కూడా మరి సాత్వికంతో మరి సమాధానం చెప్పవలసినటువంటి మరి పరిస్థితిని మన ఎందున్నది. ఎవరైనా కానీ మరి రక్షణ గురించి కానీ ఏ విషయంలో కావచ్చు, హేతువుడు ప్రతి వానికి కూడా మరి స్పష్టంగా సాత్వికంతో మరి జవాబును చెప్పవలసిన పరిస్థితి ఉంది కదా. కనుకనే అసలు ఈ పాపము అంటే ఏమిటి, ఈ యొక్క పాపానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అనేటువంటిది మనం పరిశీలన చేసినట్టయితే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, యోహానుకు రాసిన మొదటి పత్రిక 3:4 రాయబడి ఉంది. అదేవిధముగా యోహానుకు రాసినటువంటి మొదటి పత్రిక 5:17 సకల దుర్నీతియు పాపము అని రాయబడి ఉంది. అదేవిధముగా రోమపత్రిక 14:23 విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం అని చెప్పబడతా ఉంది. యాకోబు రాసిన పత్రిక 4:17 మేలైనది చేయనది అలాగ చేయని వానికి పాపము అని పరిశుద్ధ గ్రంథంలో మరి రాయబడి ఉన్నాయి. పాపం అంటే మరి 4
లేఖనాల్లో మనకి చెప్పబడతా ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని, సకల దుర్నీతియు పాపము అని, మేలైనది చేయనది అలాగ చేయని వారికి పాపమని, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. కనుకనే ఈ యొక్క పాపమునట్టు కూర్చున్నటువంటి సంపూర్ణ అవగాహన మరి కలగటానికి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తెలుసుకోవాలి. అవి తెలుసుకునే ముందుగా కొన్ని ప్రశ్నలు వేస్తే కానీ ఆ ప్రశ్నలకు జవాబు ద్వారాగానే ఆ యొక్క పాపమును కూర్చున్న సంపూర్ణ అవగాహన మనలో కలగదు అనేటువంటి అర్థమవుతూ ఉంది. అంటే పాపము అనగా ఏమిటి అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని, సకల దుర్నీతియు పాపమని, మేలైనది చేయనది కూడా అలాగ చేయని వారికి పాపమని, విశ్వాస మూలము కానిది అది పాపం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా పాపము ఎందుకు ఆరోపించబడుతూ ఉంది? పాపము ఎందుకు ఆరోపించబడతా ఉంది అంటే ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడతా ఉంది. పాపం ఎందుకు ఆరోపించబడుతుంది అన్నాడు? ఆజ్ఞను అతిక్రమించినందుకు పాపము ఆరోపించబడతా ఉంది. పాపము ఎవరిపైన ఆరోపించబడుతుంది? పాపము చేయని వారిపైన కూడా ఆరోపించబడుతుందా? పాపము చేసిన వారి మీదనే ఆరోపించబడుతుందా అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారిపైనే పాపము ఆరోపించబడుతుంది అనేటువంటి ప్రధానంగా చెప్పబడతా ఉంది. అదేవిధంగా పాపము ఎవరిపైన ఆరోపించబడదు అంటే ఆజ్ఞను అతిక్రమించని వారిపై పాపము ఆరోపించబడదు. మరి పాపము ఎప్పుడు ఆరోపించబడుతుంది అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపించబడుతుంది. అంటే ఈ పాపం యొక్క ఉనికి అంటే పాపము మరి దాని గురించి మనం స్పష్టంగా ఎరగాలి, అవగాహన కలిగి ఉండాలి. అందుకని ఈ యొక్క ప్రశ్నలు వేస్తూ ఉన్నాం కదా. కనుకనే పాపము ఎప్పటి వరకు ఆరోపించబడదు అంటే ఆజ్ఞను అతిక్రమించినంత వరకు కూడాను పాపము ఆరోపించబడదు. ఇదే ఆదాము గారి యొక్క జీవితంలో కూడా చూస్తూ ఉన్నాం. మరి ఆదాము పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించక మునుపు లేదా ఏదేని తోటల నుంచి బయటకు నెట్టివేయక ముందు ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అంటే దేవునితో సహవాసం కలిగిన వాడే ఉన్నాడు, దేవుని దైవ కుమారత్వాన్ని కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఇంతటి ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే పాపము ఆరోపించబడనంత వరకు. ఎప్పుడైతే పాపము ఆరోపించబడిందో అప్పుడు ఏదేని తోటల నుంచి దేవుడు ఆదామును మరి గెంటి వేయటం జరిగింది. కనుకనే మరి పాపము చేసిన వాడు ఎవరు అంటే ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపము చేసిన వాడు అని మనకు అర్థమవుతూ ఉంది. కనుకనే ఈ యొక్క మరణము అనేటువంటిది లోకములోనికి ఎలాగ ప్రవేశించిందంటే ఒక మనుష్యుని ద్వారాగా పాపము ద్వారా మరణము. అంటే మరణం అంటే మరణానికి ముందేముంది? పాపము. అంటే పాపం చేస్తే మరణంలోనికి వెళ్తారు. మరణం అనగా ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి లోనవటం. కనుకనే ఈ మరణం ఎలాగొచ్చిందంటే పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. కనుకనే మరి లోకంలోని మనుషులందరికీ మరణము ఎలాగ సంప్రాప్తమైంది? లోకంలోని మనుషులందరికీ అంటే ఈ లోకంలో మనుషులందరూ పాపము చేసినందుననే మరణము అందరికీ సంప్రాప్తమైన కానీ పాపము చేయని వారికి మరణము సంప్రాప్తము కాలేదు. ఎప్పుడైతే పాపం చేసి ఉంటాడో ఆ పాపము చేసినప్పటి నుండి మరి మరణానికి లోనైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం కాదు. కనుకనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైందా? ఈ లోకంలో మనుషులందరూ పాపం చేసిననే మరణం అందరికీ సంప్రాప్తమైను. అందరూ మనుషులందరూ పాపం చేస్తేనే అందరికీ కూడా మరణం సంప్రాప్తమైనది అని కూడా అర్థమవుతోంది. కనుకనే ప్రేర మరి పాపము చేయని వారి మీద కూడా మరణము సంప్రాప్తమవుతుందా? పాపము చేయని వారి మీద కూడా మరణము సంప్రాప్తము కానే కాదు. పాపం చేయని వారి మీద కూడా మరణం వెళ్తుందా? పాపం చేయని వారి మీద మరణం వెళదు. కనుకనే పాపమునకు ఉన్నటువంటి బలము దేని యందు ఉన్నది అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, లేకపోతే చట్టము, లేకపోతే ధర్మశాస్త్రము అనేటువంటి మనకు అర్థమవుతా ఉంది. పాపానికి ఉన్నటువంటి బలము దేని యందు ఉన్నదంటే మరి దేవుడు ఆదాముకు ఆజ్ఞను ఇచ్చాడు.
ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపిగా తీర్చబడుతున్నాడు. కాబట్టి ఆ పాపము లేకపోతే పాపముకున్న బలము ఆజ్ఞలో ఉంది, లేకపోతే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అదే పాపముకున్న బలం ధర్మశాస్త్రమే లేక దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటారు. కనుకనే ఒక మనిషిని అవిధేయత వలన మరి ఎందుకు పాపులుగా చేయబడ్డారు? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారాగా. మరి ఇవన్నిటిని కూడా మనము చాలా స్పష్టంగా తెలుసుకోవాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం ద్వారాగా మనకి చెప్పబడుతూ ఉంటారు. కనుకనే మరి ఈ యొక్క పాపము కూర్చున్నటువంటి ఒక సంపూర్ణ అవగాహన గురించి మనము మరి స్పష్టంగా ఎరిగి ఉండాలి అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. కనుకనే మరి దేవుని విషయంలో ఎలాంటి వాడు అంటే, దేవుడు మహిమాస్వరూపి, కరుణామయుడు, లేకపోతే ప్రేమస్వరూపి అనేటువంటిది మనకు దేవుడి గురించి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు, కనికరం కలిగినటువంటి వాడు. మరి ఇటువంటి ఆయన ఏ విధముగా మరి ఉన్నాడు అంటే, పూర్వము చేయబడినటువంటి పాపాలను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించి ఉన్నాడు అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. అంటే పూర్వము చేయబడినటువంటి పాపాలు, కొలస్సీ పత్రిక 3:25 పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని అంటున్నాడు. ఇంకో సందర్భంలో అపోస్తుల కార్యాలు 17:30 కూడా ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగా చెప్పబడుతూ ఉంటారు. కనుకనే మరి చాలామందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే, ఆదాము చేశాడు పాపము, ఆదాము చేయటం ద్వారాగానే మనకందరికి కూడా సంప్రాప్తమైంది అనేటువంటిది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది పరిశుద్ధ గ్రంథంలో అందరూ పాపం చేసే పాపులుగా తీర్చబడుతూ ఉన్నారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు. మరి చూడండి, అంటే భిన్నమైనటువంటి బోధ, పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి బోధలను చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి నేటి కాలంలో యేసుక్రీస్తు వారు కనుక మనం పరిశీలన చేసినట్టు ఆయన ఈ లోకానికి నీతిని తీసుకొచ్చాడు. ఆ నీతిని తీసుకొచ్చాడు కాబట్టి ఆ నీతిని జరిగించేటువంటి ప్రతి ఒక్కడు కూడాను నీతిమంతులుగా తీర్చబడతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మరి దేవుడు తన ఓరి వలన ఒకప్పుడు మరి అందరినీ చూసి చూడనట్లుగా తన ఓరి వలన ఉపేక్షించాడు, తన నీతిని కనపరచవలననేటువంటిది. మరి ఆ నీతి ఏమిటంటే క్రీస్తు ద్వారాగానే మనకి ఈ లోకానికి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నీతిని జరిగించాడు. మరి ఒకప్పుడు ఎందుకు అని ఆ అజ్ఞాన కాలం ముందు దేవుడు చూసి చూడట్లుగా ఉన్నాడట. మరి కాబట్టి ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఇది ఆజ్ఞ. మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ అంతటను మారు మనసు పొందాలి. అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్లుగా మరి వదిలేశాడు. కనుకనే ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఎందుకంటే దేవుడు తన నీతిని కనపరిచాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి నీతిని జరిగించాడు. మరి ఎలాగా అంటే మనము నీతిని జరిగిస్తే మనము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అందుకనే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:7 చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి, ఆయన నీతిమంతుడే అన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు, నీతిని జరిగించి ప్రతి వాడు కూడాను నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. అదేవిధముగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3:10 దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. అంటే నీతిని జరిగించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు మరి ఎవరంటే దేవుని సంబంధులు. అలాగా నీతిని జరిగించకపోయినా, దేవుణ్ణి సహోదరుని ప్రేమింపకపోయినా కానీ ఏమవుతాడట, దేవుని సంబంధులు కారు అనేటువంటి చెప్పబడుతూ ఉంది. కనుకనే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి
నీతిని తీసుకొచ్చాడు, నీతిని జరిగించాడు. మనము కూడా నీతిని జరిగిస్తే నీతిమంతులుగా తీర్చబడతాము అనేటువంటిది మన ముందు ఉన్నటువంటిది, నీతిని జరిగించాలి అనేటువంటిది. కనుకనే రోమపత్రిక 3వ అధ్యాయము మరి 26వ వచనం ఏం చెప్పబడతా ఉందంటే, క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారు నీతిమంతులుగా తీర్చువాడనుటకు ఆయన ఇలాగ చేశాను. కనుకనే ప్రియులారా, మరి లోకంలోనికి మరణము మరి ఎలా వచ్చింది అంటే పాపము చేయటం ద్వారాగా ఈ లోకంలోనికి మరణము వచ్చింది. అయితే మనుషులందరూ పాపం చేశారు అనేటువంటిది లేఖనము చెబుతా ఉంది. మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుకనే మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తన నీతిని కనపరిచాడు, ఆ నీతిని జరిగించాడు. ఆ జరిగించినటువంటి నీతిని బట్టి మనము మరి యేసునందు విశ్వాసం గలవారు నీతిమంతులుగా తీర్చువాడనే ఉన్నాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుకనే మనం ఏం చేయాలి అంటే నీతిని జరిగించాలి అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది కదా. కనుకనే మరి ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుతున్నారా అంటే పాపం చేసి పాపులుగా చేయబడతా ఉన్నారు. అంతేగాని పాపము చేయకుండా పాపులుగా పిలువబడతలేదు, పాపులుగా ఆరోపించబడతలేదు అనేటువంటి కూడా మనకు అర్థమవుతూ ఉంది. కనుకనే మరి యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము ఏమంటున్నాడు? దేవుడు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగ చేసెను. కనుకనే ప్రియారా, మరి నీతిని జరిగించాలంటే మనము ఏం చేయాలి అంటే మరి యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచాలి. అంటే సువార్తను నమ్మాలి. సువార్తను నమ్మాలి. ఏమిటి సువార్త? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తండ్రి పంపగా వచ్చిన వాడు యేసుక్రీస్తు వారు అని మనం నమ్మాలి. అదేవిధంగా యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని, ప్రభువు అని, రక్షకుడు అని, మరి యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపాడని హృదయం మంది విశ్వసించాలి. మరి ఆయన రక్తం ద్వారాగానే మనకు పాపం నుండి విమోచించబడుతున్నామని ఈ విధంగా విశ్వాసము కలిగి ఉన్నప్పుడే మనము నీతిని జరిగించిన వారం అవుతాము అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని యేసు నందు విశ్వాసం గలవారు నీతిమంతులుగా తీర్చబడినట్టుగా ఆయన ఇలాగ చేసింది అనేటువంటిది చెప్పబడతా ఉంటారు. కనుకనే మన హృదయమందు మరి యేసుక్రీస్తును మరి దేవుడు మృతుల నుండి లేపాడని హృదయమందు విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన రక్తము ద్వారాగానే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మరి మనుషులందరూ పాపం చేసి మరి ఆయన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపం చేశారు. పాపం చేశారు అనే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. కానీ మనిషి పుట్టుకతో పాపి కాదు, మనిషి జన్మతః పాపి కాదు. ఒకని అవిధేయత వలన మరి అనేకులు ఎలాగూ పాపులుగా చేయబడిరో, అంటే ఎలాగ పాపులుగా చేయబడ్డారు? ఆజ్ఞను అతిక్రమించుడు ద్వారాగా. మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడతారంటే ఆదాముకు పుట్టినటువంటి పిల్లలే పాపులుగా లేరు. మరి కయ్యేను, హేబేలు మనం చూసినట్టయితే హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి వీటినంటే కూడా దృష్టిలో పెట్టుకొని మనిషి జన్మతః పాపి కాదు, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడరు, పాపం చేసి పాపులుగా చేయబడతారు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మరి ఎప్పటి వరకు నేర్చుకున్నాం. చెప్పబడిన మాటలు వించిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలించేది కాక. చెప్పబడిన మాటలు వించిన ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు నీరు కట్టి ఫలించేది కాక. అందరికీ వందనాలు, దేవుడికి గౌరవములు. Recording stopped.